కాళీమాత ఆయనకిచ్చిన కత్తి ఈడనే ఉంది. ఎల్లలు దాటి అవతలకి వెళ్ళుంటే సచ్చుండేదాన్ని. విక్రమ్ ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పాలించిన విక్రమార్క మహారాజు. నా స్నేహితుడు నాకు సమర్పించిన ఈ దివ్య ఫలాన్ని నువ్వు ఆరగించాలి. దీన్ని నేను నీకిస్తాను. ప్రతిఫలంగా నేనేం చెప్తే అది చెయ్యాలి. నాకు చూపొచ్చింది. సాగర్ ఒరే సాగర్, ఏంట్రా ఇలా కూర్చున్నావు? నిన్నేరా. ఏంటి సీరియస్ గా యోగా చేస్తున్నావు? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ కాకపోతే ఇలా ఒంటరిగా కూర్చొని సీరియస్ గా యోగా ఎందుకు చేస్తున్నావు? స్నేహ, ఇది యోగా మాత్రమే కాదు, యోగాలోనే నేను కళ కూడా కంటున్నాను. నీకు విక్రమార్కుడు అమ్మ చిత్రాంగి కథ చెప్పింది కదా. అవును. నేను భర్తృహరి వాళ్ళమ్మ అలంకార వాళ్ళ దగ్గర కథ చెప్పించుకుందామని యోగా ద్వారా ట్రై చేస్తున్నా. సరేరా, నువ్వు కలగంటూ ఊహించుకుంటావా లేకపోతే విక్రమార్కుడు కథ వింటావా? అమ్మో, విక్రమార్కుడు కథే వింటాలే. అది రా. రే సాగర్, ఎక్కడికి? రా, బామ్మ దగ్గరికి వెళ్దాం. నానమ్మ ఎక్కడుందని వెళ్దాం? అదేంటి, ఇంట్లో లేదా? లేదురా, కోర్టు పనికి వెళ్ళింది. సాగర్, ఈ వారమంతా నానమ్మ కోర్టు పనే. ఆ? సాగర్ సాగర్ సాగర్. స్నేహ, అయితే ఇక వారం రోజుల దాకా మనకి విక్రమార్కుడు కథ వినే ఛాన్స్ లేదా? ఎందుకు లేదు? ఉంది. కమన్ కమన్, చెప్పు. అదేంట్రా, నువ్వు అడగంగానే నేను చెప్పాలా? ఏ, ఎందుకు చెప్పు? ఎందుకంటే ఇప్పుడు నేను బామ్మని, నువ్వు మా పక్కింటి సాగర్వి. బామ్మ విక్రమార్కుడి కథ చెప్పవా అన్ను నన్ను బతిమలాడాలి. అలాగా? బామ్మ విక్రమార్కుడి కథ చెప్పవా? అదేంట్రా, డ్రామాలో డైలాగ్ చెప్పినట్టు చెప్తున్నావు? నువ్వు నాన్నమ్మని ఎలా అడుగుతావో అలాగే నన్ను అడుగు, అప్పుడు చెప్తాను. సరే, బామ్మ విక్రమార్కుడి కథ చెప్పవా? పిచ్చివాడా, చెప్తానురా చెప్తాను. కథ చెప్పు బామ్మ. ఒరే సాగర్, పోయిన వారం నేను కథ ఎక్కడ ఆపానురా? ఆ దానిమ్మ పండు తిరిగి భర్తృహరి చేతికే వచ్చిందని చెప్పావు. ఆ పండు శ్రీధర శర్మిచ్చిందా లేక వేరేదా అన్న సందేహంతో కోపంతో భర్తృహరి అంతర్పురానికి వచ్చాడు. మహారాజా, ఏమిటి ఆగ్రహంతో ఉన్నారు? కారణం తెలుసుకోవచ్చా? అంగసేన, ఇప్పుడు మాకొక నిజం తెలియాలి. మా మిత్రుడు శ్రీధర శర్మ మాకిచ్చిన దివ్య ఫలాన్ని నువ్వు ఆరగించావా? ఆ దివ్య ఫలాన్ని ఆరగించి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండగలవని మేము మీకు సమర్పించిన ఆ దివ్య ఫలాన్ని
ఆరగించావా లేదా? మహారాజా, ఆ ఫలాన్ని నేను అప్పుడే ఆరగించాను. అసత్యమాడుచున్నావు అంగసేన. మేము మీకిచ్చిన ఫలాన్ని ఆరగించి తినని చెప్పుచున్నావు. మరి ఈ ఫలమేమిటి? మహారాజా, ఫలాన్ని పోలిన ఫలం ఉండకూడదని ఏమున్నది? అయినా మీరు నాకిచ్చిన ఫలం ఇదేనని ఎలా చెప్పగలరు? వందనాలు మహారాజా, వందనాలు. శ్రీధర శర్మ, ఒక్కసారి ఈ ఫలాన్ని వీక్షించుము. మహారాజా, ఈ దానిమ్మ పండును మీరు ఇంకనూ ఆరగించలేదా? మిత్రమా, ఈ దివ్య ఫలాన్ని నీవు నాకు ప్రసాదించినదేనా? క్షమించండి మహారాజా, మీ ప్రశ్నలోని అంతరార్థం నాకు బోధపడలేదు. శ్రీధర శర్మ, బాగుగా యోచించి బదులిమ్ము. ఈ దివ్య ఫలము నీవు నాకు ప్రసాదించినదేనా లేక వేరే ఫలమా? మహారాజా, ఇది ఖచ్చితంగా నేను మీకు ప్రసాదించిన దానిమ్మ పండే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నా? ఫలమును పోలిన ఫలము ఉండకూడదా? మన్నించండి మహారాజా, ఫలాన్ని పోలిన ఫలం ఉండకూడదని నేను అనటం లేదు. కానీ ఆ మహాలక్ష్మి నన్ను కటాక్షించి నాకు ప్రసాదించిన ఈ దివ్య ఫలాన్ని పోలిన ఫలం ఈ భూమండలంలో మరొకటి ఉండదని నమ్మకంగా చెప్పగలను. మంచిది మిత్రమా, మా సందేహము తీరినది. కృతజ్ఞతలు. మరి నాకు సెలవా మహారాజా? వెళ్ళిరండి. అంగసేన, ఇకనైనా నీవు చెప్పినది అసత్యమని అంగీకరిస్తావా? నిజం చెప్పు, ఈ ఫలాన్ని ఎవరికిచ్చా? అంగసేన, మా సహనాన్ని పరీక్షిస్తున్నా. ఈ దానిమ్మ పండుని ఎవరికిచ్చావో నిజం చెప్పు. చెప్పు 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 చెప్పు. ఆ దానిమ్మ పండుని మన అశ్వాల కాపరికిచ్చాను. అంగసేన, శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో లభించిన ఈ దివ్య ఫలాన్ని కేవలం ఒక అశ్వాల కాపరికి ఇచ్చావంటే ఎందుకు? వాడికి నీకు సంబంధమేమిటి? అతనంటే నాకిష్టం. నా మనసు అతన్ని కోరుకుంటుంది. అందుకే మీరు నాకు ప్రసాదించిన ఆ దానిమ్మ పండుని నేను కోరుకున్న ఆ అశ్వాల కాపరికిచ్చాను. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న భర్తృహరి అర్ధాంగివైన నీవు ఇలా ప్రవర్తించడం తప్పు కాదా? మన్నించాలి. ఈ దేశానికి రాజునని మీరు చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఈ దేశానికి రాజులని మీకు గుర్తుండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హద్దు మీరి మాట్లాడుతున్నా? లేదు, నేను మాట్లాడేది సత్యం. మీ తండ్రి గారి 4 కుమారులలో పెద్దవాళ్లనే మీకు రాజ్యాన్ని అప్పగించడం జరిగింది. కానీ ఏనాడైనా కనీసం ఒక్క రోజైనా మీరు ఈ దేశానికి రాజుననే విషయం గుర్తు చేసుకున్నారా? ఒక్కరోజైనా ఈ రాజ్యాన్ని బాధ్యతగా పరిపాలించారా? మీ ప్రజల కష్ట సుఖాలను పట్టించుకున్నారా? మీ సుఖము మీ సంతోషము చూసుకోవడం తప్ప ఏ రోజైనా నేను మీకు భార్యగా ఒక శాపగ్రస్తురాలిగా అంతఃపురంలో గడుపుతున్నానని గమనించారా? భర్తృహరి పేరుకు మాత్రమే అంగసేనకి భర్త. నిద్ర లేచిన వెంటనే అద్దం ముందు అలంకారం, స్త్రీ లోలత్వం, మధుపానంతో ఆ దినం గడిచిపోవడం.
అలాంటి మీరు ఒక రాజుగా, ఒక భర్తగా అనర్హులు. ఆ తర్వాత ఏమైంది? రేపు చెప్తాను. నిప్పుల మీద నడిచిన కేంద్ర మంత్రి అనే వార్త ఆధారంగా నాడీ జోసం గురించి న్యూస్ కవరేజ్ చేయడానికి విక్రంపురి వెళ్లి నరసింహశాస్త్రిని కలిసినప్పుడు విక్రమ్ ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పాలించిన విక్రమార్క మహారాజు చదువు. విక్రమార్క మహారాజు 32వ జన్మ అన్న విషయం తాళపత్రాల్లో రాసి ఉన్న సంగతి తెలిసింది. విక్రమ్ అనాథ కాదని, అతనికి తల్లి తండ్రి ఉన్నారని నాడీ జ్యోతిష్కుడు నరసింహశాస్త్రి చెప్పారు. 2 రోజుల్లో విక్రమ్ తల్లిని కలుస్తాడని, ఆ వెంటనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తాడని తాళపత్రాల్లో రాసి ఉన్న విషయం నరసింహశాస్త్రి చెప్పారు. విక్రమ్ తన తల్లి శారదను కలవటం, ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విక్రమ్ తండ్రి చంద్రశేఖర్ని కలవటం, పట్టాభి తండ్రి విక్రమ్ తండ్రి చంద్రశేఖరే అని తెలియటం జరిగింది. ఆ తరువాత 2వ కాండం ప్రకారం విక్రమ్ కారణంగా ఒక తల్లి ప్రాణం నిలబడింది. ఆపదలో ఉన్న ఒక అమ్మాయిని కాపాడటం జరిగింది. ఇది కాకతాళీయమా, యాదృచ్ఛికమా, నగ్న సత్యమా? విక్రమ్ విక్రమార్క మహారాజు 32వ జన్మ అన్నది నిజమా అబద్ధమా? ఏంటి సార్ ఇదంతా? నందిని, ఇక్కడ రహస్యంగా జరుగుతున్న మీటింగ్ వివరాలు కొంచెం అర్థమయ్యాయి. కానీ ఈ విషయం మనకి తెలిసిపోయిందని ఎట్టి పరిస్థితుల్లోనూ బాస్కి తెలియకూడదు. జాగ్రత్త. నీ గుట్టు నేను బయట పెట్టకుండా ఉండాలంటే నువ్వు నోరు తెరవకూడదు. విక్రమ్కి సంబంధించిన ఏ విషయం నీకు తెలిసినా వెంటనే నాకు చెప్పాలి. అలాగే సార్. విక్రమ్, నువ్వు పూర్వజన్మలో విక్రమార్కుడువైనా అశోక చక్రవర్తివైనా నాకు అనవసరం. కానీ ఈ జన్మలో నువ్వు నాకే సొంతం. అమ్మా కాఫీ. అరే ఉండిస్తున్నాను. చూడమ్మా, నువ్వు బాధపడి ప్రయోజనం లేదు. ప్రస్తుత నీ గ్రహ పరిస్థితి ఎలా ఉందో పరిశీలించి తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కాఫీ కాఫీ కాఫీ. అయ్యో అయ్యో చక్కెర లేదే. అమ్మా కాఫీ. అనంత, నాన్నగారు లోపలికెళ్ళి ఇంకో పేనా తీసుకురా. అలాగే నాన్నగారు. అమ్మా కాఫీ. అబ్బబ్బబ్బా, ఒక్క నిమిషం ఆగు, అన్నిటికీ తొందరే. మైథిలి, ఎక్కడున్నావు? వంటగదిలో ఉన్నాను. ఏం కావాలి? పెన్ను కావాలి, నాన్నగారు అడుగుతున్నారు. పెన్నా? ఆ టేబుల్ మీద ఉంది చూడు. సరే.
మైత్రి కాఫీ తాగలవే? వస్తున్నానమ్మా. కష్టపడి 108 రూపాయలు సంపాదిస్తే గానీ రాదు కాఫీ. వృధా చేయకూడదు. అనంత, ఏంటి? ఈ పని తీసుకున్నావేంట్రా? నువ్వే కదా టేబుల్ పైన ఉంది తీసుకోమన్నావు. నేను చెప్తే ఈ పెన్ను తీసుకుంటావా? ఏ, దీనికి ఏమైనా చరిత్ర ఉందా? ఏముందో నీకెందుకు? లోపల ఇంకో పెన్ ఉంది, వెళ్ళి తీసుకో. హలో, మన దేశం పత్రిక ఆఫీసా? అవునండి. విక్రమ్ గారు ఉన్నారా? విక్రమ్ గారా? ఆయనతో నీకేం పని? మళ్ళీ ఏదైనా ఆపదలో ఇరుక్కుపోయావా? విక్రమ్ గారు వచ్చి కాపాడాలా? ఏయ్, ఏంటి అనవసరంగా మాట్లాడుతున్నావు? విక్రమ్ గారు ఉన్నారా లేదా చెప్పు. విక్రమ్ గారు ఉన్నారో లేరో చెప్పడానికి ముందు నువ్వెవరో చెప్పు. చెప్పకపోతే ఫోన్ ఇవ్వవా? ఫోన్ ఇచ్చేటప్పుడు ఎవరని విక్రమ్ గారు అడిగితే చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. అయితే ఒక పని చెయ్యి. విక్రమపురి నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసిందని చెప్పు. అప్పుడు ఆయన మొహంలో రియాక్షన్స్ చూడు. ఓహో, నువ్వు విక్రమ్కి అంత క్లోజా? క్లోజో కాదో ఫోన్ ఇచ్చి చూడు. ఎవరిది? విక్రమ్ విక్రమ్ అని కలవరిస్తోంది. ఆయనతోనే మాట్లాడాలంటోంది. హలో హలో, మాట్లాడే. హలో హలో, నువ్వు విక్రమ్ గారితోనే మాట్లాడాలా? యా, విక్రమ్ గారితోనే మాట్లాడాలి. వద్దు, ఫోన్ విక్రమ్కి ఇవ్వద్దు. హలో హలో, పట్టాభి గారు, మీకు ఫోన్ అండి. నాకా? మీకేనండి. హలో హలో హలో, ఎవరు? నేనే అంటే? నేనే. అదే, నేనే అంటే ఎవరు? నేనే నరసింహశాస్త్రి గారి కూతుర్ని. నాడీ జోస్యం నరసింహశాస్త్రి కూతురు మైథిలిని. ఓహో, హాయ్ హాయ్ హాయ్, మీరా? చెప్పండి, ఎలా ఉన్నారు? మీతో మాట్లాడాలని ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా అండి? అవునా? ఆమెవరో తెలీదు. ఫోన్ మీకు ఇవ్వమని చెప్తుంటే నానా ప్రశ్నలు వేసింది. ఇంకెప్పుడు అలా ప్రశ్నలు వేయొద్దని నేను చెప్తాలండి. ఏవండి? చెప్పండి. మీరు నన్ను అండి మీరు అంటుంటే వినటానికి బాగోలేదండి. మరేమనాలండి? పేరు పెట్టి పిలవండి. అలాగేనండి. అదిగో, మళ్ళీ మీరు నన్ను అండి అంటున్నారు. అవును, ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావో తెలుసుకోవచ్చా?
అదేనండి, మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు పెన్ను మర్చిపోయారు. దాన్ని నేను భద్రంగా దాచిపెట్టాను. థ్యాంక్స్. నేను మర్చిపోలేదు, కావాలని అక్కడ పెట్టాను. నాకు తెలుసు, కానీ మీకు ఫోన్ చేయాలంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా. అవునా? అయితే నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మర్చిపోతానులే. మీరు మర్చిపోయిన వాటిని నేను ఫోన్ చేసి గుర్తు చేస్తుంటానులే. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అస్సలు అర్థం కావటం లేదు. విక్రమ్తో మాట్లాడాలనంది, పట్టాభితో సాగదీసి ఇంతసేపు మాట్లాడుతోంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో, నాకు ఫోన్ వచ్చిందంటే ఏమీ కన్ఫ్యూజ్ కాకుండా నాకే ఇవ్వు, సరేనా? పట్టాభి గారు, ఇప్పటి వరకు మీతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? నీకెందుకు? ఏ, నేను తెలుసుకోకూడదా? తెలుసుకోవచ్చు అనుకో. ఆవిడెవరూ కాదు, నాకు కాబోయే బెటర్ హాఫ్, స్వీట్ హార్ట్. అమ్మయ్యా, అది పట్టాభిని ప్రేమిస్తోందన్నమాట. విక్రమ్ని లవ్ చేస్తోందేమోనని అనవసరంగా టెన్షన్ పడిపోయాను. అయితే అది నాకు పోటీ కాదనమాట. ఓకే, కూల్. అమ్మా, బజార్కి వెళ్తున్నాను. ఈ లిస్ట్లో ఉన్న సామాన్లేనా, ఇంకేమైనా తేవాలా? ఉండ్రా, అలా ఉన్నట్టుండి అడిగితే నాకు గుర్తు రావద్దు. చెప్పు. కందిపప్పు రాసుకున్నావా? ఉంది. ఇంకా ఏమున్నాయబ్బా? కాఫీ పొడి 1 కిలోదేనా? సరేలే, మీ నాన్నగారి సంపాదనకి కిలో కాఫీ పొడి కూడా కొంటావా మనం? 1/2 కిలో రాసుకో చాలు. అలాగే, వెళ్తున్నాను మరి. అమ్మా, ఎవరు వచ్చారు? ఒరే, మీ నాన్నగారిని రామశాస్త్రి గారు వచ్చారని త్వరగా రమ్మను. అలాగే. రండన్నయ్య, కూర్చోండి. దీనిలో రాసిన ప్రకారంగా చేయండి. అలాగే, వస్తామండి. మంచిది. వస్తామండి. ధైర్యంగా ఉండమ్మా. నాన్నగారు, రామశాస్త్రి గారు వచ్చారంట. అమ్మ మిమ్మల్ని రమ్మని చెప్పింది. ఏమన్నయ్యా, ఇన్నాళ్ళకు గుర్తొచ్చాము మేము. వేదవతి, అలాంటిదేమీ లేదమ్మా. ఊరికే వచ్చిపోతే ప్రయోజనం ఏముంటుంది చెప్పు? ఒక మంచి శుభవార్తతో రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చాను. పిల్లలు బాగున్నారమ్మా? బాగున్నారన్నయ్య. మీ పిల్లలు ఎలా ఉన్నారు? నమస్కారం రామశాస్త్రి గారు. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. కుశలమా రామశాస్త్రి గారు? నేను బాగానే ఉన్నాను బావగారు. చాలా కాలం తర్వాత వచ్చారు. ఈ మధ్య తీరిక లేక రాలేకపోయాను. ఇప్పుడు శుభకార్యం మీద వచ్చాను. మీకో సంతోషకరమైన విషయం చెబుదామని వచ్చాను. ఏమిటో చెప్పండి. మన మైథిలికి ఒక అద్భుతమైన సంబంధం తీసుకుని వచ్చాను. అబ్బాయి బుద్ధిమంతుడు, గుణవంతుడు. భూతద్దం పెట్టి వెతికిన చిన్న చెడ్డ అలవాటనేది కనిపించదు. బాగా చదువుకున్నవాడు, మనకి దూర బంధువు కూడా. ఒక్కడే కొడుకు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సంబంధం చూడమని నాకు కబురు చేశారు. అన్నయ్య, అమెరికా సంబంధం అంటున్నారు. మనం తోగ్గలమా? వేదవతి, వాళ్ళకి కట్న కానుకల గురించి పట్టింపు లేదు. మీరు సరేనంటే అమెరికా నుంచి వస్తారు, మైథిలిని చూస్తారు. అన్నయ్య, మీ బావగారితో మాట్లాడుతుండండి, కాఫీ తీసుకొస్తాను.
భగవంతుడా, ఎలాగైనా ఈ సంబంధం కుదిరేలా చూడు స్వామి. మైత్రి, ఇందా నోరు తెరు. వద్దమ్మా, తెరవమంటుంటే నోరు తెరు. మైత్రి, మీ నాన్నగారి చాదస్తంతో నీకు పెళ్ళవుతుందో లేదోనని బాధపడేవాళ్ళం. నాడీ జోస్యానికి ఎంత గిరాకీ ఉన్నా మీ నాన్నగారు 108 రూపాయలే తీసుకుంటున్నారని వేదన పడేవాళ్ళం. కానీ మన పూజలు ఫలించాయి. మంచి సంబంధం నేను వెతుక్కుంటూ వచ్చింది. బావగారు, మీరు సరేనంటే నేను వాళ్లతో మాట్లాడి. రామశాస్త్రి గారు, ఒక్క నిమిషం. మా అమ్మాయి మైథిలికి మీరెప్పుడూ సంబంధాలు చూడనవసరం లేదు. బావగారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. రామశాస్త్రి గారు, మా అమ్మాయి జాతకం నాకు తెలుసు. మీరు చెప్తున్న అమెరికా అబ్బాయితో మా మైథిలికి వివాహం జరగదు. ఆమె వివాహం భారతదేశంలోనే, అది ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. దేశం దాటి వెళ్లే గీత మా మైథిలి నుదుటిన రాశి లేదు. రామశాస్త్రి గారు, ఆ అమెరికా అబ్బాయికి మా గురించి ఏదేదో చెప్పి ఆ తర్వాత మీకు వాళ్ళకి మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు. మరి అది బావగారు, నేను చెప్పేది మీరు ఒక్కసారి వింటే. రామశాస్త్రి గారు, పెళ్లి విషయం తప్ప వేరే ఏదైనా మాట్లాడండి. వేదవతి, కాఫీ ఇవ్వు. అన్నయ్య, కాఫీ తీసుకోండి. పర్వాలేదమ్మా, వెళ్ళొస్తాను. అమ్మా భగవతి, నేను మాట్లాడే ప్రతి మాట నువ్వు పలికించేదే అని భావిస్తాను. నేను నిన్ను నమ్మినట్లే నా జ్యోతిష్యాన్ని ప్రజలు నమ్ముతున్నారు. మా అమ్మాయి జాతకం గురించి తెలిసిన నేను ఈ అమెరికా సంబంధాన్ని కాదనుకున్నాను. నిన్నే నమ్ముకొని జీవిస్తున్న నేను ప్రజల బాగోగుల గురించి నాడీ జోస్యం చెప్తున్న నేను, అమ్మా, నా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించలేనా? ఓ తండ్రిగా నిన్ను అడుగుతున్నాను, నా కూతురికి మంచి జీవితాన్ని అనుగ్రహించు. కుటుంబ పరిస్థితి గురించి ఎప్పుడూ వేదన పడే నా భార్య వేదవతికి మనశ్శాంతిని ప్రసాదించు.
హలో హలో, నరసింహశాస్త్రి గారు ఇల్లండి? అవును అవును ఓ మైథిలి, నువ్వా? అవును అవును రేపు నేను విక్రంపూర్ వస్తున్నాను, మీ నాన్నగారితో చెప్పు. అలాగే. తర్వాత బాయ్. నాన్నగారు, నాన్నగారు, మన దేశం పత్రిక ఆఫీస్లో పనిచేసే విక్రమ్ గారు మన ఇంటికి రేపు వస్తున్నామని ఫోన్ చేశారు. ఎవరు ఎప్పుడు ఇక్కడకు రావాలో ఆ భగవంతుడు ముందే నిర్ణయిస్తాడు.